3 రోజులు పసుపు తాడేసుకొని అది నట్టింట్లో క్యాట్ వాక్ చేస్తుంటే కళ్ళప్పగించి చూడాలంతే. ఇంత విచిత్రమైన కథను నేనెక్కడ చూడలేదు నీలమ్మ. పెదబాబుని నువ్వు పెళ్లి చేసుకున్నావు, కానీ కాఫీ లేని కప్పులా ఖాళీగా ఉన్నావు. అదేమో పని మనిషి, పెళ్లి కావలసిన మనిషి, కానీ కప్పులో తనే కాఫీ పోసుకొని నీ మొగుడు కట్టిన 3 రోజుల తాళితో పతివ్రతలా సేవలు చేస్తోంది. కర్మ. స్టాప్ ఇట్ ఆంటీ. దీనంతటికి కారణం కర్మ కాదాంటీ, ఆ రాంగ్ నెంబర్ గాడే. వాడు ఫోన్ చేసి నన్ను బ్లాక్మెయిల్ చేయకుండా ఉండుంటే నేను ఆ రూమ్లోనే ఉండేదాన్ని కాదు. దేవ చేత తాళి కట్టించుకునేదాన్ని. అసలు ఆ దరిద్రుడికి ఏం కావాలో మోహన విసిరికొట్టే. లేదంటే దేవుళ్ల పెళ్లి కాస్త వాడి వల్ల నిజమై ఈ రోజు కాఫీ తీసుకెళ్లే పార్వతి రేపు పెదబాబు గదిలోకి పాలు తీసుకెళ్తుంది. అంటే అక్కుంబక్కుం అది కూడా చెప్పాలా? నీ లైఫ్ లో బ్యాలెన్స్ గా ఉన్నది అది ఫుల్ఫిల్ చేస్తుంది. అమ్మో, అలా జరగనివనంటే ఈ మెంటల్ టెన్షన్ కు ఫుల్ స్టాప్ పెట్టేస్తాను. ఆ రాంగ్ నెంబర్ గారికి ఇప్పుడే ఫోన్ చేస్తాను. చెయ్. స్విచ్ ఆఫ్ వస్తుందా ఆంటీ? వాడికి ఇంకో నెంబర్ ఏడ్చిందిగా, దానికి తగలపెట్టు. ఎస్, ఇప్పుడు రింగ్ అవుతుంది. మాట్లాడు. సర్ప్రైజ్ చంద్రముఖి, నువ్వు నాకు ఫోన్ చేశావు. డీల్కి ఓకే అన్నట్టేనా? ఒప్పుకుంటున్నాను రా, నీకు కావాల్సిన డబ్బిస్తాను. నాకు డబ్బు మాత్రమే కాదు బేబీ, నేను చెప్పిన షరతులు కూడా నువ్వు ఒప్పుకోవాలి. రేయ్, నేనిచ్చే డబ్బుతో 7 జన్మలు సంతోషంగా బతకొచ్చురా. ఒరేయ్ ముసుగువీరా, గొయ్యి దగ్గర నక్కలా కాచు కూర్చున్న నాకు పైసా ఇవ్వలేదు నీలాంబరి. అలాంటిది నీకు కోట్లిస్తానంటే వద్దంటావేంట్రా సచ్చినోడా? వద్దనట్లేదాంటీ, కోట్లతో పాటు కొన్ని కండిషన్స్ ఒప్పుకోవాలంటున్నాను. వీడు కండిషన్స్ అంటున్నాడేంటి నీలు? ఇటువు. రేయ్, నువ్వు ఏం చెప్తున్నావో ఏం చేస్తున్నావో నీకే క్లారిటీ లేదు. ఎందుకు లేదు? పక్కా ప్లాన్తోనే అన్నీ చేస్తున్నాను. నువ్వా ఇంటిని వదిలేసి పారిపోవాలి. రేయ్, 2 రోజులు ఇంటి గడప దాటి రామపురానికి పోయినంత మాత్రానా ఇక తిరిగి రాలేననుకున్నావా? అచ్చా, అంటే నేను రామాపురానికి వచ్చి నిన్ను చంపేస్తానని ఐశ్వర్యకి ఫోన్ చేసి బెదిరించినా అక్కడికి రాలేకపోయానని ఎద్దేవా చేస్తున్నావా? రాకపోవడమేంట్రా నువ్వు? ఓ గాడ్, నువ్వు? అవును, రాలేదు. కానీ నీతో ఎప్పుడు ఏం చేయించాలో, నిన్ను నా దగ్గరకు ఎలా రప్పించాలో నాకు తెలుసు. అప్పుడు డీల్కు చచ్చినట్టు ఒప్పుకొని తీరుతావు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరూ ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,